శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఫైనల్లీ బోర్డు చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడికి వచ్చినా అనేది. సుందర్ కళాకార్ ధూల్పేట్ ఫేమస్ అండ్ ధూల్పేట్ షోరూమ్కి అయితే వచ్చిన. షోరూమ్ ఎందుకు అంటున్నా అంటే మీకు ముందు తెలుస్తుంది వీడియోలో. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్. సో ఇందాక మీకు ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆల్రెడీ ఎక్కడున్నా అనేది సుందర్ కళాకార్ అయితే. సో ఇది ఇంకొక ఎపిసోడ్ ఫ్రమ్ మాస్ ట్రావెలర్ ధూల్పేట్ కలెక్షన్. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి ఈ వ్లాగ్, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి అండ్ కంపల్సరీ వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో లెట్స్ గో. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ మోడల్ అనమాట. ఇక్కడ పైన అయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి అండ్ విత్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు పికాక్ ఫెదర్స్ అండ్ చేతిలో గదం వచ్చింది, గద అయితే ఇచ్చారు. అండ్ ఒక్కసారి మనం గణేశుడిని కంప్లీట్గా పిక్చర్ చూసుకుంటే అయితే పీకాక్ మీద మన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఇదొక సిమిలర్ టు ఒక రథం కాన్సెప్ట్ లాగా అయితే చేసిరు అనమాట. దీన్ని కలరింగ్ చూడొచ్చు మనం ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్. సో పీకాక్కి కూడా చూసుకుంటే ఎక్సలెంట్ కలరింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కలరింగ్ అయితే కంప్లీట్ అయింది. జస్ట్ గణేశుడికి మనకి ఆర్నమెంట్స్కి గోల్డ్ కలర్ అయితే వస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది మనకి. సో మీరు ఇక్కడ వచ్చి మీరు కలరింగ్ అయిన తర్వాత దీని అవుట్పుట్ చూసి దీని అయితే బుక్ చేసుకోవచ్చు. తెలుసు ధూల్పేట్లో ఎట్లా మనకి ఫెస్టివల్కి ముందే కలరింగ్ అయితే చేసి పెడతారు. అయితే మనకి ఫెస్టివల్కి ఇంకా 30 days ఉంది కాబట్టి క్లోజ్ టు 35 days. అండ్ వీళ్ళైతే కలరింగ్ వేసి పెడతారు సో దట్ మనకు కూడా తీసుకునే వాళ్ళకి తొందరగా అర్థమైపోతుంది ఏం మోడల్ రాబోతుంది అనేది. అండ్ అట్లా ఇక్కడ చూసుకుంటే ఇది ఒక హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఒక ఫ్రేమ్ లాగా ఇచ్చారు కంప్లీట్గా. గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు మనకి. అండ్ ఇది ధోతి అయితే ఇచ్చారు ముంబై స్టైల్లో. ఆర్నమెంట్స్ అయితే మొత్తం మనకి కుందన్ వర్క్ టైప్ ఆర్నమెంట్ ఇచ్చారు. అండ్ ఇందాక మీకు అయితే పికాక్ది చూపించిన అనమాట, సిమిలర్ అదే. అండ్ దీనికైతే పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు భయ్య మనకి. సో ఇది కూడా ఇంకొక డిఫరెంట్ మోడల్, కాకపోతే కలరింగ్ వైజ్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇందాక మీకు చూపించింది బాడీ కలర్ పింకిష్ ఉంటుంది. సో వేరేస్ ఇది వచ్చేసి మనకు కొంచెం చందన్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఒక బ్యూటిఫుల్ విగ్రహము. సో కంప్లీట్ అయిపోయింది. జస్ట్ కొంచెం కిరీటంకి కుందన్ వర్క్ అండ్ ఆల్సో అట్లే మనకు ధోతి వర్క్ వస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి సూర్యప్రభ వాహనం అంటారు కదా, మనకి ఏవైతే హార్సెస్ వస్తాయి మన సూర్యుడు రథంకి. సో బ్యాక్గ్రౌండ్లోనైతే మనకి పైన సూర్య భగవాన్, సూర్యుడు అండ్ అట్లే హార్సెస్. అండ్ మన గణేశుడు కూడా సింపుల్గా అండ్ వెరీ బ్యూటిఫుల్గా కూర్చొని ఉన్నాడు. సో లడ్డూ చేయి అండ్ ఒక చేతిలో శంఖం, ఇంకొక చేతిలో అయితే మనకు లోటస్ ఫ్లవర్ వచ్చింది. సో అట్లే ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది. ఇది వచ్చేసి మనకి ఏదైతే మన గోమాతలో ఎట్లయితే మనకి అన్ని దేవతలు ఎట్లయితే ఉంటారో సో ఆ స్టైల్ అనమాట. సో ఇది చూసిన తర్వాత నేనైతే నిజంగా షాక్ అయిపోయినా. ఇంత బ్యూటిఫుల్ వర్క్ నిజంగా ఒక గణపతిలో చేయగలుగుతారా అనేది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక గోమాత పిక్చర్ చూస్తే ఎంతమంది దేవతలు ఉంటారు, సకల దేవతలు గోమాతలో ఉన్నాయని ఎట్లయితే అంటారో సో అదే కాన్సెప్ట్లో మనకు చేసిరనమాట. సో తొండ మీద చూసుకోవచ్చు మనకి మన జగన్నాథ్ స్వామి, జై జగన్నాథ్. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ చాలా సింపుల్గా ఉంది, బట్ గణేశుడు మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఇచ్చారు. ది మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు చేతిలో కూడా ఎట్లయితే దేవతలు ఉన్నారో ప్రతి ఒక్క ఫింగర్ మీద ఒక దేవుడు ఉన్నాడు అండ్ ప్రతి ఒక్క ప్లేస్లో దేవుడు ఉన్నాడు. సో కంప్లీట్లీ మన గణేశుడు ఒక ఫుల్లీ లోడెడ్ దేవుడు అయిపోయాడు దీంట్లో. బట్ ఇందులో నాకు నచ్చిన స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే సో స్నేక్ చూడొచ్చు. సో ఈ స్నేక్ అయితే చాలా అంటే చాలా రియల్గా ఉందన్నమాట. ఒకసారి మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది లిటరలీ పెయింటింగా లేకపోతే రియల్ స్నేక్సే మన గణేశుడిని చుట్టుకున్నాయా ఇట్లా శివుడికి కూర్చున్నట్టు అన్నట్టు ఉందన్నమాట. సో నేను ఫస్ట్ దూరం నుంచి చూసి అసలు ఇంత రియలిస్టిక్ ఎట్లా ఇవ్వగలిగారు వీరని అయితే అనుకున్నా. బట్ చూడండి ఒకసారి మనకు మొత్తం విగ్రహంలో కూడా స్నేక్స్ ఎంత అయితే బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి అనేది ఇక్కడే చూడొచ్చు మనము. ఇది మనకి ఒక సైడ్ ఉన్నాయి. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఇది లాస్ట్ ఇయర్ మోడలే, కాకపోతే దీంట్లో ఇంకా కొన్ని చేంజెస్ చేసేసి ఒక డిఫరెంట్ యాంటిక్ కలరింగ్ అయితే ఇచ్చారు దీనికి ఈ విగ్రహంకి అయితే. సో గణేశుడు నిల్చొని ఉన్నాడు అండ్ పక్కన టైగర్ వచ్చేసి మనకి ఒక మార్బుల్ ఫినిషింగ్ స్టైల్లో టైగర్ ఉంది. సో గణేశుడు కూడా యాంటిక్ ఫినిషింగ్లో గణేశుడు ఉన్నాడు. సో అట్లా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. 2 sides కూడా ఫిషెస్ ఉన్నాయి. ఇది చాలా అంటే చాలా హైట్ ఉంది. ఆల్మోస్ట్ విత్ బ్యాక్గ్రౌండ్ మనకి ఇది ఒక 18 feet విగ్రహం అండ్ 12 feet అయితే పెడుతుంది కంపల్సరీగా. అంతకంటే తక్కువ అయితే ఇది కష్టం. సో చూడొచ్చు మనకు 2 sides కూడా పైన విఠల్ మహారాజ్ అండ్
అట్లే పక్కన కూడా సేమ్ విఠల్ మహారాజ్కి ఎట్లా అయితే ఫిషెస్ ఉంటాయో ఆ ఫిషెస్ అండ్ గణపతి. సో ఇక్కడ చూసుకుంటే గణపతి కూడా మనకి చాలా అంటే చాలా నీట్గా కూర్చొని ఉన్నాడు. ఒక్కసారి బొట్టు చూడండి, మన విష్ణుమూర్తి మన విష్ణు భగవాన్కి ఇచ్చినట్టయితే బొట్టు ఇచ్చారు. సో ఇది కూడా కంప్లీట్ రెడీ అయిపోయిందనమాట విగ్రహము. ఓన్లీ మనకు ధోతి వర్క్ అండ్ పైన కిరీటంలో ఏదైతే జ్యువెలరీ వర్క్ వస్తుందో, సో ఈ విగ్రహంలో ఎట్లయితే జ్యువెలరీ వర్క్ పెట్టిరో ఇదే జ్యువెలరీ వర్క్ అనేది మనకి ఈ విగ్రహంలో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంకొక స్టాండర్డ్ మోడల్ గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు విత్ 8 హ్యాండ్స్. సో ఇది ఇంకొకటి యూనిక్ మోడల్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకు రెండు సైడ్లో కూడా మనకి శివుడు, మన ఒక సైడ్ వచ్చేసి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాన్సెప్ట్ అనమాట ఇది బ్యాక్గ్రౌండ్లో. సో ఇది కూడా ఇంకొక కొత్త కాన్సెప్ట్ విత్ న్యూ బ్యాక్గ్రౌండ్. సో ఇందాక మీకు చూపించిన కదా సూర్యప్రభ వాహనంది, సో అదే దానికి అయితే వీళ్ళు ఇంకా కలరింగ్ వర్క్ ఇస్తున్నారు. సో ఇందాక చూసిన దానికైతే కంప్లీట్ అయిపోయింది అనమాట అది, బట్ ఇది ఇంకా స్టిల్ వీళ్ళైతే లైట్ లాస్ట్ టచ్అప్స్ అయితే చేస్తున్నారు అనమాట ఈ విగ్రహానికి. సో ఇది వచ్చేసి మనకి సుందర్ కళాకారుల వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫేమస్ గణేష్ అనమాట. సో ఈ ఇయర్ 2025లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణపతి ఇన్ ధూల్పేట్ అండ్ భాగ్యనగర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి చాలా పెద్ద ఉంది. ఒకసారి నేను నిల్చుంటే చూడండి ఎంత పెద్ద ఉందో ఈ విగ్రహము, ఎంత పెద్ద ఉంది మనకు చూడవచ్చు. ఆల్మోస్ట్ విడ్త్లో చాలా ఎక్కువ ఉంది. ఇది ఒక 18 ఫీట్స్ విడుతుంది అండ్ అట్లే హైట్ వచ్చేసి 25 ఫీట్స్ ఉంది విత్ కిరీటం. చూసుకోవచ్చు గణేశుడు చెయ్యి కూడా ఎంత ఉందో మనకి. గణేశుడు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి. ఒకసారి హ్యాండ్ చూడండి ఎంత హైట్ ఉందో. నేను ఆ హ్యాండ్ దగ్గరికి కూడా లేను. సో ఇక్కడ గణేశుడికి చూసుకుంటే మనకి 3 తొండాలు ఇచ్చారు అండ్ అట్లే మనకు తొండం మీద అయితే మనకు దత్తాత్రేయ స్వామి. మనం చూసుకుంటే కంప్లీట్ తొండంలో మనకు ఒక బ్యూటిఫుల్ సీనరీ టైప్ మొత్తం ఒక పిక్చరే మనకి తొండం మీద వచ్చేసినట్టు పెట్టిరు అనమాట. ఇది చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్. 3 తొండాలు గణపతి తొండం మీద అయితే మనకి దత్తాత్రేయ స్వామి 3 తలలతోని అండ్ అట్లే ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకి ఎట్లా ఇచ్చిరు ఆర్నమెంట్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చిరు ఇక్కడ గణేశుడికి. సో అట్లే పైన చూసుకుంటే ఒకసారి పెద్ద చెవులు మన విఘ్నేశ్వరుడికి, ఒక చెవులో అయితే శంఖము ఇంకొక చెవులో చక్రం ఇచ్చిర్రు. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద న్యూ కాన్సెప్ట్ ధూల్పేట్ మొత్తంలో. సుందర్ కళాకార్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏదైతే ఈ పెద్ద విగ్రహం చేస్తారో దీంట్లో ప్రతి ఇయర్ ఒక కొత్తతనాన్ని అనేది అయితే తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో అట్లే చేయిలో మనకు పైన చూసుకుంటే శంఖం ఉంది ఇక్కడ సైడ్ చేతిలో. సో ఇదన్నమాట కంప్లీట్ విగ్రహం మనకి. సో ఆల్రెడీ మనకి బయట ఎన్నో వీడియోస్ చూసినాము, బట్ సుందర్ కళాకార్ వీడియో విత్ కలరింగ్ ఇది ద ఫస్ట్ వ్లాగ్. సో కంపల్సరీ మీరు షేర్ చేయండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా విగ్రహాలు అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కొనుక్కుంటారు వచ్చి. సో అన్న బుకింగ్స్ తీసుకుంటున్నాడు అమిత్ భయ్య కూడా. సో ఆల్రెడీ అన్నతో మాట్లాడినా నేను ఇక్కడ. సో అదే మీకు అందరికీ కూడా అప్డేట్ ఇస్తున్నా. ఇవన్నీ కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి, కొత్త మోడల్స్ ఏమున్నాయి. చాలామంది ఇంకా ధూల్పేట్ గణేష్లకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దట్టు సుందర్ కళాకార్ దగ్గర. సో అది అందుకనే అయితే ఈ వీడియో అయితే నేను పెడుతున్నా అందరికోసము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.